అంతవరకు సందిగ్ధంలో ఉన్న రావణుడు శూర్పణఖ చెప్పాక సీతను అపహరించాల్సిందే అనే నిర్ణయానికి వచ్చాడు. ఆ మర్నాడే రావణుడు వాహనశాలకు వెళ్లాడు. రథాన్ని సిద్ధం చేయమని సారథిని ఆజ్ఞాపించాడు. రావణుడికి ఎంతో ఇష్టమైన రథాన్ని సారథి సిద్ధం చేశాడు. ఆ రథాన్ని రామాయణంలో ఇలా వర్ణించారు. ఆ రథం బంగారు రథం. గాడిదలు కట్టిన రథం మీద రావణుడు వెళ్లాడని రామాయణంలో ఉంటుంది. పిశాచ వదనైకయుక్తం ఖరైః కాంచనభూషణైః అని అరణ్యకాండలో శ్లోకముంది. ఖరము అంటే గాడిదలు, కాని ఆ గాడిదలు పిశాచ ముఖంతో ఉన్నాయని పై శ్లోకం అర్థం. ఇక్కడ ఖరము అంటే గాడిదే, కాని ఆ కాలానికి ఈ ఖర అనేది జంతువా లేకపోతే జంతువుని పోలిన ఏదైనా యంత్రమా అనేది సందేహం. ఎందుకంటే ఈ శ్లోకంలోనే తర్వాత ఇలా ఉంటుంది. మేఘ ప్రతిమనాదేన సతేన ధనదానుజః అని శ్లోకం. అంటే అర్థం మేఘధ్వనితో సమానమైన ధ్వనిని ఆ రథం చేసిందట. అంటే ధ్వని వేగంతో వెళ్లే విమానం లాంటి రథమని అర్థం చేసుకోవాలి. పైగా ఈ రథాన్ని వర్ణించే మరో శ్లోకంలో కాంచనం రథమాస్థాయ కామగం రత్నభూషితం అన్నారు. అంటే ఆ బంగారు రథం సారథి ఎలా నడిపితే అలా నడిచే శక్తిని కలిగి ఉందని అర్థం. అంటే ఈ శ్లోకాలను బట్టి ఆ వాహనం విమానమే అనుకోవచ్చు. అలాంటి రథంలో రావణుడు ఆకాశ మార్గంలో మేఘాల్లో విహరిస్తూ వెళ్లాడని రామాయణం స్పష్టంగా వివరించింది.